జగన్ వారంట్లు ఉంటేనే మేము గెట్టి ఎక్కుతాం. వారంట్లు లేకపోతే మేము గెట్టి ఎక్కలేము. దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంతగా సట్లు తెల్లారి లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జై జగన్, జై జగన్. 170 రావాలా, వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా, నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలుతున్నట్టు నా కొడుకు. నన్ను నీకు జగనే కావాలా, టీవీ కాంచి లేచి రావు, నీకు సాక్షే కావాలా, నువ్వు ఆయన్నే చూడాలా మాట్లాడు మా కొడుకు. నన్ను నాకు చాలు. జై జగనం, జై జగనం. ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. నేను వయసు అయిపోయినామే, నేను మళ్ళీ చూడాలా. ముందు ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, అమ్మో ఇది జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరు చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది అకౌంట్గా. నువ్వు ఎన్నిసార్లు జగన్మోహన్ వేస్తావు, నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3000 నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్ట పేంగత్తిరా నాకు. నీ పుట్టోలు మా ఇంటో ఎవరు వచ్చి అతికిచ్చినా ఎవరు ఇచ్చినా మా కాదారా మా ఇంటి ఎన్నుండి. జనవరి 1 తారీఖు నాటి కాలం ఇచ్చారు పాలకింద వాళ్ళు. మా ఇంట్లో ఒక ఆమె యాదవాళ్ళని అద్దెకుంటుంది. ఆమె పెట్టుకొని మనసొప్పక వెంకాయమ్మ పుట్టు, శివప్రసాద్ రెడ్డి పుట్టు, మరి సిద్ధ పుట్టు, నీ పుట్టు, నువ్వు ఆపు ఒకటి, నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకిస్తే నా ఇంట్లో పెట్టుకున్నా. లేచి నిన్నే నేను చూసేది, ఎవరినో చూడాలి నిన్నే, నీ తర్వాత ఎవరినో చూసేది. వెంకయ్యమ్మ అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది. అన్న మీద కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు.